హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 30. పడుకున్న ప్రమదకి ఎంతకీ నిద్ర రావడం లేదు. భయంగా ఉంది. మరలా ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళేసరికి ఏమైనా అయ్యిందేమో అన్న కంగారు ఆమె నిలువనివ్వలేదు. అమ్మని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసరికి భయంగా అతన్ని చుట్టేసింది. ఇప్పుడు తన మనసు అతని ముందు పరిచేసింది. రేపు గేటు బయటికి విసిరేస్తాడేమో అన్న భయం ఎక్కువైపోయింది ఆమెకి. అసలు ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు ప్రమదకి. అటువైపు అమన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. బెడ్ మీద పడుకొని ఆలోచనలో పడిపోతాడు. క్లియర్గా ఒక విషయం అయితే అర్థమైంది అతనికి, ఆమె తన్ని ప్రేమిస్తుంది అని. కానీ ఇదంతా ఎలా అన్నది మాత్రం అమన్కి అర్థం కాలేదు. తను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయింది. ఈ కొన్ని రోజుల్లో ఇదంతా సాధ్యమా అంటే కాదు. మరి ఇంత క్రితమే తను నన్ను ఇష్టపడిందా? అంటే నన్ను కాపాడి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి తను నా మీద ప్రేమ పెంచుకుందా? మరి ఇప్పటి వరకు నా దగ్గరికి రావాలి అని, ఇంకా నన్ను చూడాలి అని ఎందుకు తనకు అనిపించలేదు? అమ్మ వెళ్ళి ఇక్కడికి తీసుకువచ్చేదాకా తను ఎందుకు రాలేదు? ఓ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, అందుకే ప్రేమను మనసులోనే దాచుకుంది అనిపిస్తుంది. తను మాకన్నా తక్కువలో ఉందిగా, అందుకా? ఎంతగా ఆలోచించినా ఆలోచనలో కొలిక్కి రాక అమ్మను కూడా ఆ రాత్రి నిద్రని తనకు దూరంగా తరిమేస్తాడు. ఉదయాన్నే నిద్రలేచి పనులు చేసుకుని రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోతుంది ప్రమద. ఇక్కడ అమ్మను ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. అమ్మని కళ్ళు ఎర్రగా ఉండడం చూసి, ఇదేంటిరా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంటూ అడుగుతాడు హేమంత్. రాత్రి జరిగిన విషయం గుర్తుకు వస్తుంది అమన్కి. వెంటనే ఆ ఆలోచనని పక్కన పెట్టేసి, సరిగ్గా నిద్ర పట్టలేదు బాబాయ్ అంటూ సమాధానం ఇస్తాడు. మరి ఈ పూట రెస్ట్ తీసుకోవచ్చుగా అంటూ అడుగుతాడు ఈశ్వర్. లేదు మామ, వెళ్ళాలి అంటూ చెప్పి మాట్లాడుతూనే టిఫిన్ ముగిస్తాడు. అందరూ హాల్లోకి రాగానే అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో మాట్లాడాలి అన్నావు అంటాడు రవీంద్ర కొడుకు వైపు చూస్తూ. హా డాడ్, మీకో విషయం చెప్పాలి అంటూ ప్రమద విషయం కాకుండా మిగిలిందంతా చెప్తాడు. అంతా విని ఆశ్చర్యపోతారు వాళ్ళు. వాట్, నువ్వు చెప్పేది నిజమేనా? జోసెఫ్ అంకుల్ మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా? నేనంతా విన్న తర్వాతనే మీకు చెప్తున్నా డాడ్. ఇప్పుడు మీకు ప్రూఫ్ కూడా చేస్తా కూడా. కొడుకు ఎలా ప్రూవ్ చేస్తాడా అని చూస్తూ ఉంటాడు రవీంద్ర. అక్కడి నుండి పట్టుకొచ్చిన రౌడీ మొబైల్ నుండి జోసెఫ్ కాల్ చేస్తాడు అమన్. అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తూ ఉంటారు ఏం జరగబోతున్నదో అని. రౌడీ మొబైల్ నుండి కాల్ చేయగానే కొన్ని రింగుల తర్వాత అవతల నుండి కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో అన్న గంభీరమైన జోసెఫ్ గొంతు విని అందరూ స్టన్ అవుతారు. పెద్దవాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఏమిట్రా, ఆ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్పి ఒకరోజు గడిచిపోయింది. ఎవ్వరి దగ్గర నుండి కూడా ఉలుకు పలుకు లేదు. ఏం చేస్తున్నారు? ముందుగా మనం అనుకున్నది చేయనివ్వకుండా అడ్డుపడినందుకు ఆ పిల్ల అంతు చూడాలి. ఆ తర్వాత రవీంద్ర కుటుంబం. ఏమిటి మాట్లాడటం లేదు? తీసుకువచ్చారా ఆ పిల్లని మన ప్లేస్కి అంటూ జోసెఫ్ అడగడంతో ఇటువైపు నుండి ఏ సమాధానం ఉండదు. ఏమిట్రా, పొగర పట్టిందా? ఏమీ మాట్లాడడం లేదు అంటూ అడుగుతాడు అవతల నుండి జోసెఫ్. వెంటనే కాల్ కట్ చేస్తాడు అమన్. అంతా విన్న రవీంద్ర బాధగా కూర్చుంటాడు. ఎందుకు అంటే ఆ కుటుంబానికి బాగా మంచి స్నేహితుడు అతను. స్నేహం ముసుగులో ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదుగా. డాడ్, నాకెందుకో ఇది అంకుల్ ఒక్కరి పనే కాదు అనిపిస్తోంది. అమ్మన్ మాటలకి ఆశ్చర్యంగా చూస్తారు రవీంద్ర. ఏమీ మాట్లాడుతున్నావురా అంటూ. అవును డాడ్, అంకుల్ కూడా ఇందులో భాగస్వామి కావచ్చేమో కానీ అంకుల్ ఒక్కరే ఇదంతా చేయలేరు అంటారు అమన్ ఆలోచిస్తూ. ఎందుకలా అనిపిస్తుంది నీకు? అంకుల్కి మన మీద కోపం ఉందేమో కానీ మనల్ని చంపడానికి మనల్ని మించిన ధైర్యం, బలగం కావాలి. నాకెందుకు ఇది అంకుల్ ధైర్యం మాత్రమే కాదు అనిపిస్తోంది. అతని వెనక ఎవరో ఉన్నారు. అతనే నాకు తెలిసి అసలు వ్యక్తి. అందరూ శ్రద్ధగా వింటారు అమన్ మాటల్ని. అసలు ఇంతకీ జోసెఫ్కి మన మీద, మన నాశనాన్ని కోరుకునేంత కోపం ఎందుకుంటుంది అంటూ అడుగుతాడు హేమంత్. అదే తెలీదు, మీకే తెలియాలి. ఎంత ఆలోచించినా ఎవరికీ ఏమీ అర్థం కాదు. సరే డాడ్, మీరు ఎక్కువ ఆలోచించకండి, మేం చూసుకుంటాం. ఇకపోతే విషయం తెలిసింది కనుక మనం మరింత జాగ్రత్తగా ఉండాలి
అన్న అమన్ మాటకి అందరూ ఏకీభవిస్తారు. మిత్ర వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేస్తాడు అమన్. కాకపోతే ఆడపిల్లలు లేరు కనుక సాయంత్రం వాళ్ళకి చెప్పాలని డిసైడ్ అవుతారు. కొద్దిసేపటికి అబ్బాయిలు కూడా ఎటువాళ్ళు అటు వెళ్ళిపోతారు. షాపింగ్ మాల్‌కి వచ్చిన అమన్ అసలు జోసెఫ్ వెనక ఎవరున్నారా అని ఎంతసేపు ఆలోచించినా ఏమీ తట్టదు. తనకు తెలిసిన వ్యక్తికి కాల్ చేసి జోసెఫ్ ప్రతి కదలిక కూడా తనకు కావాలి. అతన్ని గమనించమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక ఆలోచన పక్కన పెట్టి వర్క్‌లో పడతాడు. అప్పుడే రాత్రి ప్రమద చేసిందంతా గుర్తుకొస్తుంది. ప్రమద అతని తలపులోకి రాగానే రాత్రి ఆమె చేసిందంతా గుర్తుకొస్తుంది. అసలు అలా ఎలా ప్రమద చేసిందో అతనికి అర్థం కూడా కాలేదు. కొద్దిసేపు ఆలోచించిన అతని మైండ్‌కి ఏమీ తట్టలేదు. ఫ్రీగా, ఖర్చు లేకుండా కోపం కూడా వచ్చేసింది అతనికి. వెంటనే ఆమెకు కాల్ చేయాలని చేయబోతూ ఒకసారి తనేం చేస్తుందో ఫుటేజ్‌లో చూస్తాడు. పట్టుచీరల సెక్షన్ మొత్తం జనాలతో కిటకిటలాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ సేల్స్ గర్ల్స్ అందరిని మేనేజ్ చేయలేకపోతుంటే ప్రమద కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓర్పుతో ఇంకా చిరునవ్వుతో వాళ్ళకన్నీ చూపిస్తూ ఉంటుంది. అది చూసి ఒక నిట్టూర్పు విడుస్తాడు అమన్. ఏది ఏమైనా ఈ పిల్ల వచ్చిన దగ్గర నుండి ఆ పట్టు చీరల సెక్షన్ అసలు ఖాళీగా ఉండడం లేదు. ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంది. ఈ అమ్మాయిలో టాలెంట్ చాలానే ఉంది. ఈమె వచ్చిన తర్వాత లాభాలు కూడా బాగానే వస్తున్నాయి అనుకుంటాడు. ఇప్పుడు కనుక ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిస్తే అక్కడ మేనేజ్ చేయలేక సేల్స్ గర్ల్స్ చేతులు ఎత్తేస్తారు. కొద్దిసేపటికి ఆగి పిలుద్దామని చెప్పి అనుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన వర్క్‌లో మునిగిపోతాడు. మధ్యలో తనకి వేరే వర్క్ గుర్తుకు వచ్చి ఒకరికి కాల్ చేసి ఏం చేయాలో అంతా చెప్పి రేపు ఇంటికి రమ్మని చెప్తాడు అమన్. తప్పకుండా వస్తానని చెప్పి అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. ఒక పని అయిపోయింది అనుకొని ఖాళీగా ఉంటే ప్రమదను పిలుద్దామని మరలా ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. మరలా అదే రష్ ఉండడంతో ఇక మాల్‌లో ఉండగా తనను కలవడం అవ్వదు అని పూర్తిగా అర్థమైపోతుంది అమన్‌కి. తను వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు. చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది. అప్పుడే కాస్త వీలు చేసుకుని తన బ్యాగ్ సర్దుకుంటుంది ప్రమద. జనాల రష్ కూడా కాస్త తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మేడం, అసలు మీరు సూపర్ మేడం. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. కస్టమర్లను మీరు డీల్ చేసే విధానం సూపర్. అందరూ మీరున్న టైంలోనే షాపింగ్‌కొస్తున్నారు. అందుకే మీరు వెళ్ళే టైంకి ఫ్రీ అయిపోతుంది. అంత బిజీ ఉండదు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరున్న టైంలో మాత్రం మాకసలు ఊపిరి కూడా ఆడటం లేదు. మీరు పేరుకు మేనేజర్ అయినా కూడా మాతో పాటు సమానంగా కష్టపడుతున్నారు. మీ ప్లేస్‌లో మరొకరుండి ఉంటే ప్లేస్‌లో నుండి కూడా కదిలేవాళ్ళు కాదు. సేల్స్ గర్ల్స్ తనని మెచ్చుకుంటూ ఉంటే మనస్ఫూర్తిగా నవ్వుతుంది ప్రమద. ఎప్పుడైనా మనం వర్క్ చేసే దగ్గర నిజాయితీగా ఉంటూ వాళ్ళ బిజినెస్ డెవలప్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పగానే సరే మేడం అంటారు వాళ్ళు. సరే, ఇక మీరు కూడా బయలుదేరండి. మీరు కూడా ఇంటికి వెళ్ళే టైం అయింది కదా! వేరే షిఫ్ట్ వాళ్ళు చూసుకుంటారు అనేసరికి సరే మేడం అంటూ వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. బ్యాగ్ తీసుకొని వెనక్కి తిరిగిన ప్రమద అక్కడ చేతులు కట్టుకొని నిలబడి ఉన్న అమ్మని చూసి తన అడుగులు ఆపేస్తుంది. సూటిగా చూసిన అతన్ని చూసి భయం నిలువెల్లా పాకేస్తుంది ఆమెకి. నా క్యాబిన్‌కి రండి అంటూ సీరియస్‌గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దేవుడా! అనుకున్నదంతా అయింది. ఇప్పుడు రాత్రి నేను చేసిన రచ్చకి క్లాస్ పీకుతాడేమో అనుకుంటూ ఆలోచిస్తూనే అతని వెనక అడుగులు వేస్తుంది. క్యాబిన్ లోపలికి పర్మిషన్ అడిగి వస్తుంది. లోపలికి వచ్చిన ఆమెని కూర్చోమని కూడా చెప్పడు అమన్. కోపంగా ఇంకా సూటిగా ఆమెనే చూస్తూ ఉంటాడు. అతను నోరు విప్పేలోగా ప్రమదనే మాట్లాడటం మొదలుపెడుతుంది. నన్ను క్షమించండి అంటూ. అమన్ అలాగే చూస్తూ ఉంటాడు ఆమె వైపు. నిజమే, నేను రాత్రి అలా చేసి ఉండకూడదు. అది పూర్తిగా నా తప్పే. ఒకసారి ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడాను. మీకు ప్రమాదం ఇంకా తొలగిపోలేదు అన్న భయం నన్ను అలా మాట్లాడేలా చేసింది. మరలా మీకేమైనా అవుతుందేమో అన్న భయంతో అలా మాట్లాడాను అంటుంది చేతులు నలుపుకుంటూ. తన వైపు సూటిగా ఇంకా సీరియస్‌గా చూస్తున్న అమ్మని చూసి భయంగా అనిపిస్తుంది ఆమెకి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.